హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పాలినామియల్ చాప్టర్ అయితే చెప్తున్నాను. ఇదైతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనమాట. ఎక్సర్సైజ్ 3 అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్యాక్టరైజ్ 9x² + 12x². సో 9x² + 12x² దీని అయితే మనం ఫ్యాక్టరైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్యాక్టరైజ్ చేయాలి 9x² + 12xy. 9 అంటే అలా రాసుకోవచ్చు. ఇక్కడ ఏడు కామన్గా ఉంది. 9 12 ఏ టేబుల్లో వెళ్తుంది? 3 టేబుల్లో వెళ్తుంది. x 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి x కూడా కామనే. 3x ఇంటూ 3 టేబుల్లో 9 ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 3 టైమ్స్ ఇంటూ 3x ప్లస్ 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 4 టైమ్స్ ప్లస్ 4y. సో ఇదైతే దీని ఆన్సర్. సెకండ్ సమ్ చూడండి. 18x² y - 24xyz. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏది కామన్గా ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. 18 24 ఈ రెండు ఏ టేబుల్లో వెళ్తాయి? 3 టేబుల్లో వెళ్తాయి. కానీ మనం 6 కూడా రాయొచ్చు కదా. 6 అయితే రాస్తున్నాను నేను. 6 ఇక్కడ ఏది కామన్గా ఉంది? రెండిట్లో x కామన్గా ఉంది. 6x ఇంటూ 6 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 3 టైమ్స్. 3xy మైనస్ 6 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 4 టైమ్స్. 4yz. ఇదైతే దీని ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఫ్యాక్టరైజ్ టర్మ్కి ఓన్లీ ఒక వేరియబుల్ కామన్ తీసుకోవడం లేదు, 2 వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే ఇప్పుడు 6 ఉంది, x కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, y కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. అందుకు మనం 6xy అని కూడా రాయొచ్చు. ఇంటూ 3x మైనస్ ఇంటూ 4z. సో ఇలా కూడా రాసుకోవచ్చు. రెండిట్లో ఏది రాసినా కరెక్టే. కాకపోతే మీరు 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు, ఒక వేరియబుల్ కూడా ఫ్యాక్టరైజ్ టర్మ్లో అయితే రాసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 27a³ b³ - 45a⁴ b². ఇక్కడ చూడండి, ఈ రెండు ఏ టేబుల్లో వెళ్తుంది? 3 టేబుల్లో వెళ్తుంది. 3 ఈ రెండు సైడ్స్ ఏ బి అయితే కామనే కదా. ఏ బి ఇంటూ 3 9s are 27 a² b² మైనస్ 3 15s are 45 15 a⁴ b. సో ఇలా అయితే ఇదైతే ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫోర్త్ టర్మ్ చూద్దాం. ఫోర్త్ టర్మ్ చూడండి ఫ్రెండ్స్. 2a × x + y మైనస్ 3b × x + y. దీన్ని ఫస్ట్ మనం ఫ్యాక్టరైజ్ చేసే ముందు సింప్లిఫై అయితే చేయాలి. సో ఈ సమ్ ఏం లేదు, మనం సింప్లిఫై అంటే ఇప్పుడు మనం ఏమన్నా సమ్ ఫ్యాక్టరైజ్ సమ్లోని సింప్లిఫై చేశాక ఆన్సర్ వస్తుంది కదా, ఇలాగే వస్తుంది కదా, ఈ ఫామ్లో వస్తుంది కదా. దాన్ని మనం ఎలా రాస్తాం? x + y 2 టైమ్స్ రిపీట్ అయితే 1 టైం రాస్తాం. ఇక్కడ 2a - 3b బ్రాకెట్ పెట్టుకొని డైరెక్ట్ రాస్తాం. సో దీని ఆన్సర్ అయితే జస్ట్ ఇలా రాయడమే ఫ్రెండ్స్, అంతే. ఫిఫ్త్ సమ్ చూడండి. సేమ్ ఫోర్త్ సమ్ మోడలే. 2x × p² + q² + 4y × p² + q. ఇక్కడ 2 టైమ్స్ ఏది రిపీట్ అయింది? p² + q². అంటే దీన్ని 1 టైమే రాస్తాం. p² + q². ఏది మిగిలిపోయింది? 2x + 4y. సో ఇది రాయాలి, 2x + 4y. ఇదైతే ఆన్సర్ ఫ్రెండ్స్. సో నేను ఈ 5 సమ్స్కి అయితే నోట్స్ కూడా సెపరేట్గా చెప్తాను. నోట్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం అయితే త్వరలోనే కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్. రోజు వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.